ఇదే కదా, అదేం కాదు, అంతకు ముందు కూడా ఇదే పరిస్థితి అనుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు టైంలో అదే పరిస్థితి, రాజశేఖర రెడ్డి పరిస్థితి టైంలో అదే పరిస్థితి. 7th గ్యారంటీ అన్నారు కదా, స్వేచ్ఛ అన్నది ఏది ఏది లేదు. 7th గ్యారంటీ అన్నారు, 6 గ్యారంటీస్ కాకుండా 7th గ్యారంటీ అన్నారు. 7th ఏడుంది? 7 లేదు, 7 లేదు. మొత్తం ఇది ఏ దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది? సర్కులర్ వెనక్కి ఉపసంహరించుకునే అవకాశం ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చు. అది ముఖ్యమంత్రి తెలిస్తే ఉపసంహరించుకుంటాడు. ఇది ఎవరో పోలీసు వాళ్ళు లోకల్ గా చేసింది, అది అక్కడ డీసీపీ చేసి ఉంటాడు లేదా డీజీపీ చేసి ఉంటాడు, అంతే తప్ప పొలిటికల్ డెసిషన్ అయితే కాదు. ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ పొలిటికల్ గా నష్టం కలిగించినట్టు చేయొద్దు. మరి వీళ్ళు ఏమన్నా కేసీఆర్ తో కలిసి మిలాఖత అయినారా పోలీసులు మనకు తెలియదు, కానీ ప్రభుత్వాన్ని మలినం చేసినట్టు మైలబోయేటట్టు చేస్తున్నారు. అందుకని ఇప్పటికైనా సోయి రావాలి, ప్రభుత్వమే సోయి తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ ఆయనే కదా, వేరే హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన జోక్యం విద్యాశాఖ అన్ని ఆయన రోజు ఒక ఊరు పోతుండే, ప్రపంచమంతా తిరుగుతుండే, ఏమైతుంది ఎట్లా తెలుస్తుంది ఆయనకు? అందుకని అసెంబ్లీ ఇంకోట తీర్చలేదు ఆయన. ఇప్పుడు ఇట్లాంటి సర్కులర్స్ ఇస్తే ఉద్యమాలు అవుతాయా ఓయూలో? సర్కులర్ చరిత్ర ఏం చెప్తున్నారు అసలు? అదే అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతి ఆపలేరు అన్నట్టు పోలీసులు పెడితే వాళ్ళు ఇస్తారా? తిండి పెడతారా? ఆస్తులు సౌకర్యాలు కలిగిస్తారా? చదువు చెప్తారా? ఉద్యోగస్తులు పెడతారా? ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు మీరు. అందుకనే ఉస్మానియా యూనివర్సిటీలో షార్టేజ్ ఉన్నది, నిధుల కొరత ఉన్నది, అవన్నీ సరి చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ కూడా పడిపోయేటట్టున్నాయి, భూములు కబ్జా అవుతున్నాయి. పెచ్చులుడి అబ్బాయి మీద పడ్డది, వాళ్ళు స్లోగన్ వినిపించొద్దు అంటే ఎట్లా? అదే ఎట్లా వినిపించొద్దు, చేయాలి కదా. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కూడా ఏమైతుంది, మళ్ళీ జాస్పర్ పిలవాలి, కట్టిన ఆర్కిటెక్ట్ కదా, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, ఆయన పిలవాలి. దానికి మెయింటెనెన్స్ కూడా లేదు, ఏ బిల్డింగ్ మెయింటెనెన్స్ లేదు, హాస్టల్కి మెయింటెనెన్స్ లేదు. ఎదురుగా బిల్డింగ్లు ఉండే అవన్నీ కూలిపోతున్నాయి. ఆశ్రమం ఇప్పుడు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ కంట్రోల్ ఉంది. జాపాల్ రంగాపూర్లో, ఇబ్రహీంపట్నం దగ్గర రంగాపూర్లో ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఉంది, ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్, అంత ఖగోళ శాస్త్రం ఉంది. దానికి అభయంకరం ఉండేవాడు, అద్భుతంగా కట్టింది పెద్దయి. కానీ ఆడ ఏమున్నాయి, మైక్రోస్కోప్ పనిచేస్తలేదు, టెలిస్కోప్ పనిచేస్తలేదు, ఏది పనిచేస్తలేదు, డోమ్ కూడా తిరుగుతలేదు, బిల్డింగ్లు కూలిపోయేటట్టున్నాయి. పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ కొండ మీద, అవన్నీ కూలిపోయేటట్టున్నాయి. దాని ఆలన పాలన లేదు. మరి అవి పట్టించుకోకుండా ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నారు మీరు? చిన్న ఎందుకు పట్టించుకోవాలి? అసలు సంగతులు పట్టించుకోండి. ఆఖరికి ఆస్ట్రానమీ ఎంఎస్సీ చేస్తే ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా లేదు, మళ్ళీ మద్రాసు పోవాలి. నువ్వు ఆస్ట్రానమీ చదివితే, ఖగోళ శాస్త్రం చదివితే, ఖగోళ శాస్త్రంలో ఇంటర్న్షిప్ హైదరాబాద్ లేకపోవడం ఏంది, మళ్ళీ చెన్నై పోవడం ఎందుకు? ఇక్కడ అది ఓపెన్ చేస్తే మళ్ళీ అన్ని ఉన్నాయి దాంట్లో. దానికి ఏం లేదు, చిన్న వాషర్లు పెట్టాలి, నట్లు పెట్టాలి, బోల్టులు పెట్టాలి, గ్రీసింగ్ చేయాలి, అంతే. చేసి నడుస్తుంది. అది ఎంత అవుతుంది? 10,000 రూపాయలు కూడా మీ దగ్గర లేవు. అక్కడ మనుషులు పెట్టరా? ఎందుకు పెడతారు మీరు? ఉస్మానియాలో అప్పుడు లేదు, కేసీఆర్ టైం లేదు, ఇప్పుడు కూడా లేదు. సోయి ఉన్నది అక్కడ ఉంటే కదా. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఓయూలో చదువుకున్న వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే, హోంమంత్రిగా ఉంటే వాళ్ళకు వాళ్ళ విద్యార్థుల సమస్యలు తెలుస్తాయి. మీరు చదువుకోనే లేదా? చదువే లేదా? వీళ్ళందరికీ ఏం తెలుస్తుంది? ఇంకెక్కడో చదువుకొని ఉన్నోళ్ళు ఎక్కడో ఆక్స్ఫర్డ్లోనో హార్వర్డ్లోనో చదువుకొని వచ్చింటారు, కేంబ్రిడ్జ్ చదువుకొని వచ్చింటారు ఐఏఎస్ వాళ్ళు. మంత్రులు ముఖ్యమంత్రులకేమో చదువే లేదు. మరి ఏముంటది? చదువు లేని వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తుంటే విద్యార్థుల గురించి ఎందుకు పట్టించుకోరు. దొంగలతో శోభ చేసిన వాళ్ళు దొంగల గురించి పట్టించుకోరు. బెదిరించే ధోరణి అయి ఉంటదేమో. 4 రోజులు ఇట్లా చేస్తారు, తర్వాత మనం విరమించుకుంటే కొంత విద్యార్థులు శాంతిస్తారు అంటే ఎక్కువగా ఆందోళనలు చేయరన్న ఒక ఆలోచన అయి ఉండొచ్చేమో. కానీ అట్లా జరగదు కదా. ఆకలి అయిన అన్నం పెట్టాలి నువ్వు, కానీ బెత్తం పెట్టి దెబ్బలు పెడితే ఎట్లా? దెబ్బలు పెడితే జరగదు. అన్నం పెట్టు, నువ్వు నీ చేతితోటి పెడితే అప్పుడు శాంతిస్తారు. అది పెట్టకుండా వాళ్ళు శాంతింపజేయకుండా వాళ్ళ మీద దాడులు చేస్తుంటే తీవ్ర ప్రతిఘటన వస్తుంది. మళ్ళా మీరు లాఠీని తీసుకొని గోడ కొడితే ఏమైతే మీ లాఠీ ఇరిగిపోతుంది, మీకే మీ గోడను గుర్తు ఏమైతే మీ చేయి ఇరిగిపోతుంది. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేము ప్రభుత్వం ఇప్పటికైనా సోయిలు పడాలి. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు తీసేయండి, ఎత్తేయండి, అన్ని ఏ రకమైన ఆంక్షలు ఉండొద్దు. ప్రజాస్వామ్యం ఉండాలి. మీటింగ్ పెట్టుకోవడానికి లేదని చెప్పడానికి నువ్వు ఎవరు రాజ్యాంగం కింద కోర్టు పోతే ఏం చెప్తారు? కోర్టు పోతే ఉతికి పారేస్తుంది వీళ్ళని, కోర్టు పోతలేమో. అందుకనే వీళ్ళు అటువంటి పనులు చేయొద్దు. మనం బయట వాళ్ళకు కూడా, మనం యూనివర్సిటీ బయట వాళ్ళం, మనకు కూడా అక్కడే చదువుకున్నాం కదా ఉస్మానియా యూనివర్సిటీలో. ఎప్పుడైనా చూసినామా ఇట్లాంటిది? ఎప్పుడు లేదు. ఆఖరి తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి, పిల్లలు ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి ఆ బొమ్మ మీద ఉచ్చబోసిండు, ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి ఆ బొమ్మను తగలబెట్టిండు, మాట్లాడలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అందుకని కేశవరావు జాదవ్ కూడా ఒకసారి పోతే అట్లనే జరిగింది. ఆయన కూడా అరెస్ట్ చేసిండు, నన్ను కూడా అరెస్ట్ చేసిండు. కోదండరామ్ వస్తే ఆయన కూడా అరెస్ట్ చేసిండు. అది అప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు జరగడానికి వీల్లేదు అట్లా. ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంటది. అంతకంటే ఎక్కువ కూడా ఘోరమైన చేసినాము. యూనివర్సిటీ పోయినాము, ఈ పిల్లలు ఏమో బొమ్మ పెట్టి దాన్ని ఉచ్చబోసిండ్రు, దిష్టి బొమ్మ, ముఖ్యమంత్రి అని బొమ్మ పెట్టి ఉచ్చబోసిండ్రు, ముఖ్యమంత్రి బొమ్మ తగలబెట్టిండ్రు. అయినా జరగలేదు. పిల్లలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు, అయినా నిషేధాజ్ఞలు లేవు. ఇప్పుడు ఎందుకు నిషేధాజ్ఞలు ఉన్నాయి? యాదయ్య ఆత్మహత్య చేసుకున్నా, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా నిషేధాజ్ఞలు లేవు అప్పుడు. ఇప్పుడు ఎందుకు నిషేధాజ్ఞలు ఉన్నాయి? అందుకనే నిషేధాజ్ఞలు వెంటనే ఎత్తేయాలి. ఎత్తేసి ప్రభుత్వం సోయిలో పడాలి.
వాళ్ళకు వాక్ స్వాతంత్రం కలిగించాలి. నువ్వు ఇచ్చింది కాదు, నీ దయాదాక్షిణ్యం కాదు, రాజ్యాంగం ఇచ్చింది మాకు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తప్పు అవుతుంది, కేసు పెడితే కూడా నీకు శిక్షలు పడతాయి. పోలీసు వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి లాఠీ తప్ప. మామూలుగా అందరి మెదడు, ముఖ్యమంత్రి మెదడు ముఖాలలో ఉండొచ్చు, పోలీసు వాళ్ళ మెదడు మాత్రం లాఠీలు ఉంటుంది, ముఖాల్లో కూడా ఉండదు, వాళ్ళ లాఠీలనే ఉంటుంది. అటువంటి లాఠీలు ఉన్న పెట్టుకోవద్దు నువ్వు. మంత్రులది నీది ముఖాల్లో ఉండొచ్చును కానీ వాళ్ళది లాఠీలు ఉన్నది. లాఠీలు ఉన్న పక్కన తీసి పరేయండి, లాఠీలు పక్కన తీసి పరేయండి. లాఠీ చేసేటోడు లూటీ చేసిన పక్కన పడేసి ప్రజాస్వామ్యం పునరుద్ధరించండి ఉస్మానియా.